చాలా మంది భారతీయులు భారతదేశం యొక్క పౌరసత్వాన్ని వదిలేస్తున్నారా, ఇండియన్ సిటిజన్షిప్ ని రినౌన్స్ చేసేస్తున్నారా అంటే నిజమేనని చెప్పాలి. గత 13 సంవత్సరాల్లో దాదాపు 1.8 మిలియన్ ఇండియన్స్ ఇండియన్ సిటిజన్షిప్ ని వదిలేశారంట, విదేశాలకి వెళ్లిపోతున్నారు. అంతేకాదు 2022-23 కేవలం ఈ 2 సంవత్సరాల డేటా చూసుకుంటే 2022-2023 దాదాపు 2 లక్షల మంది ఇండియన్ సిటిజన్షిప్ వదిలేశారు. కేవలం 2022లోనే ఇండియన్ సిటిజన్స్ లో 66,000 మంది అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్నారు. అంటే మన ఇండియాలో డ్యూయల్ సిటిజన్షిప్ అలో చేయరు. ఇతర దేశంలో పౌరసత్వం తీసుకుంటే కనుక మనం ఇండియన్ పాస్పోర్ట్ ని సరెండర్ చేసేయాలి. చేయకపోతే అది అఫెన్స్ అన్నమాట, అది పెద్ద క్రైమ్ అన్నమాట. కాబట్టి చాలా మంది ఇండియన్ సిటిజన్షిప్ వదిలేస్తున్నారు. ఎక్కువ మంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్, బాగా డబ్బులున్న వాళ్ళు భారతదేశం వదిలేసి రకరకాల ఐలాండ్స్ కానీ, విదేశాలకు కానీ, వెస్ట్రన్ కంట్రీస్ కానీ వెళ్ళిపోతున్నారనమాట. దీనికి కారణాలు ఏంటి? దీనిలో చాలా పుష్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, పుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనమాట. మేజర్గా క్లైమేట్ చేంజ్ కానీ, పొల్యూషన్ లెవెల్స్ కానీ, లేకపోతే భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కానీ, వీళ్ళు ఇక్కడికంటే ఇతర దేశాల్లో బాగుందని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీడియం ఇన్కమ్ లెవెల్స్ కూడా చూసుకుంటే కనుక ఇండియన్ ఇన్కమ్స్తో పోలిస్తే అమెరికాలో ఇన్కమ్ 32 రెట్లు ఎక్కువ అంట. దాంతో అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి, అక్కడ చాలా డబ్బులు వస్తాయి కదా. ఎక్కువ మంది యువత చాలా ఈ లగ్జూరియస్ లైఫ్ స్టైల్కి, మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి, వీకెండ్ పార్టీస్కి, దాంతోపాటు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, చాలా స్వచ్ఛమైన గాలి, అండ్ ఇంకొంతమంది ఏంటో తెలుసా, ప్రైవసీ. అంటే దేశంలో వీళ్ళందరినీ వదిలేసి మనం ప్రైవేట్గా బతకవచ్చు, ఈ ఆలోచనతో కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు అనమాట.